కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలను భారీగా పెంచుతూ ప్రజలు నడ్డివిరుస్తోందని డీవైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మల్లం మహేష్ అన్నారు. ఒకవైపు ప్రజల ఆదాయం తగ్గిపోతుండడం, మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో నిత్యావసర ధరలు సైతం పెరిగిపోయాయి. ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును నిరసిస్తూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని సుభాష్ విగ్రహం నుండి క్లాక్ టవర్ వరకు ద్విచక్ర వాహనాలను నెట్టుకుంటూ వెళ్లి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ ప్రజల ఆదాయాన్ని పెంచాల్సిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజల ఆదాయాన్ని పెంచకపోగా ప్రజలపై మరింత భారాలు మోపి తీవ్రంగా ఇబ్బందులు పెడుతుందని అన్నారు. క్రూడ్ ఆయిల్ ధరలు పెంపును సాకుగా చూపిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతున్న కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గించినప్పుడు మాత్రం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించడం లేదని విమర్శించారు. పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డీవైఎఫ్ఐ నాయకులు కార్లపూడి రాము, మదాసు రావణ్, ఎండి ఆదిల్, శివ, సాయి, రోహిత్, మధు, రఘు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం 2 రోజులకోసారి పెట్రోల్, డీజిల్ ధరలను పెంచుతుంది. ఈరోజు చూసినట్టయితే సామాన్య పైన పెంచిన పెట్రోల్, డీజిల్ ధర వల్ల పెనుభారం పడుతున్న పరిస్థితి ఉంది. క్రూడ్ ఆయిల్ ధరలు కూడా తగ్గినా కూడా కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా ప్రజలపై పెనుభారాలు వేసే పరిస్థితి ఉంది. ఇప్పటికే నిత్యావసర ధరలు పెరుగుతున్నా కూడా మళ్ళీ కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వల్ల ప్రజలపై పెనుభారాలు మోపడం జరుగుతుంది. ఈరోజు చూసినట్టయితే అత్యవసరతో జీవితాలతో ఇప్పటికే చాలా సమస్యలతోటి పేద మధ్యతరగతి వాళ్ళ కుటుంబాన్ని గడవడమే కష్టంగా ఉంటే మళ్ళీ ధరలు పెరగడం వల్ల ఈరోజు ఇవన్నీ కూడా నిత్యావసర ధరల మీద ప్రభావం పడుతుంది. కనుక వెంటనే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. 2014లో ఏ విధంగా ధరలు ఉన్నాయి, ఇప్పుడు 2026లో ఏ విధంగా ధరలు చూసినట్టయితే 50% ధరలు పెరిగిన పరిస్థితి ఉంది. కానీ ప్రభుత్వం ఏమో ప్రజలపైన భారాలు వేసుకుంటూ మనం ఇవన్నీ ఏం చేస్తుంటే ఆర్థిక ఖర్చులు తగ్గించుకోవాలని చెప్పి నీతులు చెప్తుంది తప్ప ప్రజలపై భారాలు వేయకుండా ఉండలేదు. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు కూడా ఎట్లా కూడా తగ్గించలేదు. 2 రోజులకోసారి 90 పైసలు, రూపాయి, 2 రూపాయలు అనుకుంటూ ఎలక్షన్లు ఉన్నప్పుడు మాత్రం ధరలు తగ్గించుకుంటూ ఎలక్షన్ అయిపోగానే ప్రజలపైన ధరలు వేస్తుంది. ఈ ప్రభుత్వానికి ఇది సరైనది కాదు. కావున వెంటనే కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించాలని చెప్పి డీవైఎఫ్ఐగా డిమాండ్ చేయడం జరుగుతుంది. లేని ఏడలా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించడం జరుగుతుంది. ఒకవైపు నిరుద్యోగులు ఉద్యోగాలు లేక చదువుకోవడానికి ఇబ్బంది పడుతుంటే మళ్ళీ ఈ ధరలతోటి వాళ్ళ కుటుంబాలు కూడా ఇబ్బంది పడుతూ పరిస్థితుంది. కావున వెంటనే ఈ పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలి. లేని ఏడలా సరైన బుద్ధి చెప్తామని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాం. ఈ దేశం కోసం, ధర్మం కోసం అని చెప్పి ధరలు పెంచడం అంటే ఈ దేశంలో ఉంది మనుషులంతా ఇబ్బంది పడుతుంటే ఎవరి కోసం, ఎవరి ధర్మం కోసం అనేది ఒకసారి ప్రభుత్వం ఆలోచించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది.